చేస్తారు. అప్పుడు ఇంకా అప్పుడేదో అది చేసాం కాబట్టి ఇప్పటికీ సినిమాలు ఒక్కదానికి పరిమితం చేస్తారు సెన్సార్. అంటే లాస్ అనేవి అలా అలా యాక్ట్ అవుతాయని చెప్పడం నేను ఆ దృష్టి తీసుకోవడానికి చెప్తున్నాను. సో అప్పుడు అది కంట్రోల్ ఎలా చేయాలి, అసలు చేయాలా వద్దా అనేది మేజర్ ఇష్యూ. ఇప్పుడు సపోజ్ ఇది నాకు జరగలేదు అనుకోండి, ఇది ఎవరికో జరిగింది అనుకోండి, నాకు తెలిసి నేను కూడా ఎంజాయ్ చేసేవాడిని. ఎవరో డైరెక్టర్ ఎక్స్ ఆడు ఉనికిపోతున్నాడంట, గోడ దూకిసాడంట, సిలూన్ పారిపోయాడంట అంటే ఐఎమ్ షూర్ ఈవెన్ ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దట్. ఎందుకు ఎంజాయ్ చేస్తాం అంటే మనిషి నైజంలోనే ఇంకొకటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి డ్రమాటికలీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది వినటానికి. అందుకని మీకు ఎప్పుడు కూడా థంబ్ లైన్స్ అనేది నెగిటివ్ ఇష్యూస్లో వస్తాయి. నెగిటివ్ థంబ్ లైన్ ఉంటేనే ఓపెన్ చేస్తారు, లేకపోతే ఓపెన్ చేయడం దాన్ని ఫస్ట్. అప్పుడేంటి అదే ఫ్యాక్ట్ అని అనుకుని ఓకే అని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు చెయ్యలేని దానితో మన కోవిడ్ వచ్చినప్పుడు సహజీవనం చేయాలని చెప్పారు కదా, అంతే. అప్పుడు అది ఇది అనుకుంటే అలా తీసుకుంటే అసలు ప్రాబ్లమే లేదు. సో మోర్ ఆర్ లెస్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. ఐ థింక్ నేను మరీ ఎక్కువ లెక్చర్ ఇస్తే ఐఎమ్ సారీ ఫర్ దట్. చెప్పాను కదా, ఇప్పుడు ఇంకేం చెప్పాలి? కాదండి, ఇప్పుడే బెయిల్ ఏ పరిస్థితుల్లో వేస్తారు అని చెప్పారు ఆల్రెడీ. అది వినలేదా మీరు? కాదు, బెయిల్ అనేది ఇంతమంది ఒకేసారి మేలుకుని అన్ని డిస్ట్రిక్షన్స్లో వెళ్తున్నారు కాబట్టి దాని మీద నాకు ఒక సస్పిషన్ వచ్చి అది కోర్టు ద్వారా క్లారిటీ తీసుకోవటానికి ఈసాం. ఆల్ యాంటిసిపేటరీ బెయిల్స్ అందుకే వేస్తారు. సార్ మీరు కూర్చుంటే కంఫర్టబుల్గా ఉంటుంది మైక్ పట్టుకోవడానికి, మీరు కిందకి